ఎంక్వైరీ పడ్డాక ఏమన్నా తక్కువ ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటి వరకు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా. నేను గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మనం 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్దసారి దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ కాళ్ళు వద్దా, బగ్గు మనొద్దా? తెలంగాణ ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు డిమాండ్ అయితే వేరు మాట. ఆయన తిండి మీద కూడా ధ్యాస ఉంది కదా బాబు. తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు. రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు. ఇంకా దానికి ఏమిట్లకేం లేదు, దానికి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు, ఏం చేస్తారో చెప్పారు, తక్కువ సిబిఐకి ఇచ్చేస్తారు. అంటే ఇది ప్రీమెడిటేటెడ్, ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీమెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు. ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. ఈ ఏసీబీకే దొరికింది కదా ఇవే కాళేశ్వరంలో అవినీతి తిమంగళాలు. ఏమైంది? ఆ రిపోర్ట్ ఏమైంది? వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి? దాని కంక్లూజన్ ఏంది? ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. ఎప్పుడైనా మీ తప్పిదాలు బయటపడుతున్నాయి అనుకుంటే, ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి, వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే